యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో ఇట్లా చెప్పెను, ఒకడు క్రొత్తగా జన్మించితేనే అతడు దేవుని రాజ్యంను చూడలేడని. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నా. ఒకడు నూతనంగా జన్మించాలి. నూతన జన్మ. నువ్వు తల్లి గర్భము ద్వారా జన్మించావు, అది శరీరకరమైన జన్మ. కానీ ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి నీ పాపిష్టి జీవితాన్ని బట్టి నువ్వు పశ్చాత్తాపపడి, ప్రభువా నాకు నూతన మనస్సు ఇవ్వు, నూతన జన్మ అనుభవాన్ని ఇవ్వు అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు నూతన హృదయాన్ని ఇస్తాడు. దాన్ని ఏమన్నారంటే బైబిల్లో మారు మనస్సు. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనంలో అది మనం చూస్తాం. దేవుని రాజ్యము సమీపమై ఉన్నది గనుక సువార్తను మీరు నమ్మి మారు మనస్సును ఏమిటట పొందండి. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. దేవుడు ఏమంటున్నాడు? మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు ఆయన సువార్తను ప్రకటించుచు ఉండెను. మారు మనస్సు అంటే మార్పు చెందిన మనస్సు. ఒకప్పుడు తాగుబోతు మనస్సు, ఒకప్పుడు తిరిగేటటువంటి మనస్సు, ఒకప్పుడు చెడిపోయిన మనస్సు, చెడు అలవాట్లతో నిండిపోయిన మనస్సు. కానీ ఎప్పుడైతే నువ్వు నీ జీవితాన్ని ప్రభువుకు అంకితం చేశావో, నీ హృదయంలోకి ఎప్పుడైతే ప్రభువు అడుగు పెట్టాడో, నీ హృదయాన్ని శుద్ధీకరించాడు.